కొద్దిసేపు క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్లో సంబరాలు మిన్నంటాయి. ఇప్పుడు ఆ సంబరాలు కాస్త కొంత తగ్గాయి. బీజేపీ హెడ్ క్వార్టర్లో ఇప్పుడు కార్యకర్తల్లో జోష్ పెరిగింది. అక్కడ సంబరాలు మొదలయ్యాయి. సో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్లు కాంగ్రెస్ హెడ్ క్వార్టర్లో ఉదయం అంతా కూడా చాలామంది కాంగ్రెస్ హెడ్ క్వార్టర్కి వచ్చారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా రెండు చోట్ల మేమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలను బట్టి చూస్తే కొంత కాంగ్రెస్ నేతలు కూడా ఈ తుది ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకూడదంటూ హైకమాండ్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు తమ అభిప్రాయాలను చెప్పకుండా తుది ఫలితాలు వచ్చిన తర్వాతనే మాట్లాడతామని చెప్తున్నారు. ఇక బీజేపీ అయితే చాలా జోష్గా ఉంది. బీజేపీ నేతలంతా కూడా హ్యాట్రిక్ దిశగా అక్కడ హర్యానాలో మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం. ఇక్కడ కూడా అంటే మోదీ నేతృత్వంలో ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిచిందో అదేవిధంగా అక్కడ కూడా హర్యానాలో మోదీ నేతృత్వంలోనే అక్కడ మళ్ళీ గెలవబోతున్నాం, హ్యాట్రిక్ సాధించబోతున్నామన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా చూడాల్సింది బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్ పార్టీకి కనుక ఓట్లు తగ్గితే దానికి కారణాలు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ సుమారు అంటే ఆప్ పార్టీ కొంత నష్టాన్ని కలిగించిందని కూడా ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నట్టమాట. ఆ పార్టీ అక్కడ ఒంటరిగా పోటీ చేసింది. ఆ పార్టీ అక్కడ 10 స్థానాలు కోరింది. మొత్తం ఉన్న 90 స్థానాల్లో 10 స్థానాలు ఆప్ కోరితే 10 స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. మొన్న ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమిలో భాగంగా 2 స్థానాలను కేటాయిస్తే అక్కడ 1 స్థానంలో కూడా ఆప్ గెలుచుకోలేదు. కాబట్టి అనవసరం వాళ్ళకి సీట్లు ఇవ్వడం, అక్కడ అసలు వాళ్ళకి ఓట్ బ్యాంకే లేదని కూడా భూపేంద్ర కూడా వాళ్ళకి 1 స్థానం కూడా ఇవ్వడానికి నిరాకరించారు. అందుకే మొత్తం దృష్టి అంతా కూడా ఆప్ అక్కడ కేంద్రీకరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో బెయిల్ పైన విడుదలైనటువంటి కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసి మొత్తంగా హర్యానాలోనే ఫోకస్ పెట్టారు. 2% వరకు ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఓట్ బ్యాంక్ చూస్తే 2% వరకు కూడా బీజేపీ ఆప్కి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ 2% కొంత క్రిటికల్గా కూడా మారిందనే చెప్పచ్చు. కొన్ని చోట్ల చూసుకుంటే 10-15 స్థానాల్లో కేవలం 100, 200, 300, 500 ఓట్లు కూడా మెజార్టీ మార్జిన్ 2 పార్టీల మధ్య ఉంది. ఇది ఆప్ దీని ప్రభావం ఆప్ వల్ల ఉండొచ్చు అని కూడా తెలుస్తుంది. కానీ ఒంటెద్దు పోకడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడ కూడా దీనికి మరో కారణం కూడా అయి ఉండొచ్చు అన్నది ఈ యొక్క పరిశీలకులు చెప్తున్నమాట. ఐఎన్ఎల్డీతో కానీ జేజేపీతో కానీ మిగతా చిన్న చితక పార్టీలతో పెట్టుకొని వెళ్ళుంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేయకుండా ఉండుండేవి. తద్వారా ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు ఏవైతున్నాయో అవి సాలిడ్గా ఒకవైపు పడేవి. మొన్న కనుక ఏదైతే ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినట్లుగా ఇక్కడ కూడా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లన్నీ కూడా పోలరైజ్ అయ్యాయి అన్నది అందరూ భావిస్తున్నారు. మరి చూడాలి, అంటే చివరి తుది ఫలితాలు వచ్చేంత వరకు కూడా చూడాలి. జనరల్గా అయితే ఒక ట్రెండ్ వచ్చిన తర్వాత ఆ ట్రెండ్ ఇక ఒక హాఫ్ వే మార్క్ తర్వాత ట్రెండ్ అయితే ఇక ఎవరికైతే మ్యాజిక్ ఫిగర్ దాటిందో వాళ్ళ వైపు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది, కొంచెం అటు ఇటుగా మారే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీకి సంబంధించి అయితే ఖచ్చితంగా బీజేపీ హర్యానాలో హ్యాట్రిక్ దిశగా సాగుతున్నామని ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా ఆశించినంత మేరకు వాళ్ళకు అంటే బీజేపీకి కూడా బీజేపీ నిజానికి అక్కడ మేము అధికారంలోకి రాబోతున్నామని డంకా బజాయించి మొదట్లో చెప్పారు. ఆర్టికల్ 370 తర్వాత అక్కడ శాంతి భద్రతల పరిస్థితి మెరుగయ్యాయి, ఉగ్రవాదుల దాడులు తగ్గాయి, హిందువులకు అధిక ప్రాధాన్యత కల్పించాము. అదేవిధంగా జమ్మూలో ఉన్నటువంటి సీట్లకు సంఖ్య కూడా వాళ్ళు పెంచారు. అంటే అక్కడ ఒక 6 స్థానాలని పెంచడం కూడా జరిగింది. గతంలో 37 ఉంటే దాన్ని 43 చేశారు. ఇక్కడ 47, 46ని 47 చేశారు. అంటే 1 స్థానం మాత్రమే కాశ్మీర్లో పెంచారు. జమ్మూలో 43 స్థానాలు పెంచడం జరిగింది. 37 నుంచి 43, 6 స్థానాలు జమ్మూలో పెంచారు. దాని ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. జమ్మూలో మేము సుమారు 30-35 స్థానాలు జమ్మూలో గెలుచుకోగలిగితే మిగతా మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన 10-15 స్థానాలు కాశ్మీర్లో గెలుచుకుంటాము. అక్కడ కాశ్మీర్ పండితుల పట్ల ఏదైతే బీజేపీ వైఖరి ఉందో అది తమకు సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా శాంతి భద్రతల పరిస్థితి ఉన్నాయి అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ అవేమీ కలిసి వచ్చినట్టుగా లేవు. కేవలం 28 సీట్ల దగ్గరే అది ఆగిపోయింది. మిగతా చూసుకుంటే 38 సీట్లు ఎన్సీపీకి, నేషనల్ కాన్ఫరెన్స్కి 38 సీట్లు, 8 సీట్లు, 9 సీట్ల వరకు కూడా కాంగ్రెస్ ఉంది. సో 48 వరకే మ్యాజిక్ ఫిగర్ 46, అంటే 5 ఎమ్మెల్యే సీట్లను కలుపుకోకపోతే 46 మ్యాజిక్ ఫిగర్, ఒక 5 ఎమ్మెల్యేలను కనుక కలుపుకుంటే 48 మ్యాజిక్ ఫిగర్. కాబట్టి బొట్టాబొట్టిగా 48 దగ్గర ఎన్సీపీ
కాంగ్రెస్ కూటమి సంఖ్య ఆగి ఉంది. మరి మిగతా ఎవరైతే పీడీపీ ఉంది, మహబూబా ముఫ్తా పీడీపీ పార్టీ 5 స్థానాల్లో గెలుపొంది. ఆ 5 స్థానాలు కూడా ఇప్పుడు చాలా కీలకంగా కాబోతున్నాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా బీజేపీ వైపు మహబూబా ముఫ్తా మొగ్గు చూపే అవకాశం లేదని కూడా భావిస్తున్నారు. మొదట్లో నిన్న మనం చూసాం, ఏదైతే ఫరూక్ అబ్దుల్లా సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా ఎన్సీపీ నేత చాలా స్పష్టంగా చెప్పారు, కావాలంటే పీడీపీతో కలుపుకొని కూడా మేము అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, బీజేపీని ఏ విధంగా కూడా అధికారంలోకి రానియం, ఈ 5 ఎమ్మెల్యేలు నామినేటెడ్ ఎమ్మెల్యేలను కలుపుకొని అధికారంలోకి రావాలి, దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తుంది. ఆ ప్రయత్నాలను మేము ఆ ప్రయత్నాలు మేము జరగనివ్వం. ఖచ్చితంగా అవసరమైతే పీడీపీతో కూడా కలిపి మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని చెప్పారు. కాబట్టి బీజేపీకి వచ్చినటువంటి 5 స్థానాలు కూడా ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. ఇతరులకు కూడా అనూహ్యంగా 11 స్థానాలు వచ్చాయి జమ్మూ కాశ్మీర్లో. మరి ఆ 11 స్థానాలు వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారని కూడా చూడాలి. మొత్తానికైతే 2 చోట్ల పోటాపోటీగానే ఉందని చెప్పొచ్చు. మరికొద్దిసేపటి తర్వాత దీనిపైన మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.